The Wondrous Women, Class 5, Unit 5, Part 2. ఈ లెసన్‌కి సంబంధించినటువంటి మొదటి భాగం దీని ముందు తయారు చేసినటువంటి వీడియోలో ఉంది. మీరు ఫస్ట్ పార్ట్ చూడండి. చూసిన తర్వాత ఈ సెకండ్ పార్ట్‌లో దాని కంటిన్యూషన్ ఉంటుంది. ఈ వీడియోని చూడండి. మనం మొదటి భాగంలో చూసాం గదా! అమీనా అక్కడ వాళ్ళ ఫ్రెండ్సు ప్రదర్శించినటువంటి అంటే పెర్ఫార్మ్ చేసినటువంటి యాక్టివిటీస్‌లోంచి 'ద వండరస్ వుమెన్' అనేది తనకు బాగా నచ్చిందని, దానికి సంబంధించిన డైలాగ్స్ మనతో షేర్ చేసుకోవాలని ముందు భాగంలో తెలుసుకున్నాం. మొట్టమొదట శ్రావణి యాజ్ మదర్ తెరేసా. అంటే శ్రావణి అనే అమ్మాయి మదర్ తెరేసా లాగా యాక్ట్ చేస్తూ రోల్ ప్లేలో తన డైలాగ్స్ చెప్పిందనమాట. లెట్స్ ఆల్ బీ థ్యాంక్ఫుల్ టు గాడ్ ఫర్ హిస్ మెర్సీ. I see God in every human being. Service to human is service to God. Helping hands are better than praying lips. So, my dear children, serve the needy. In service alone you find true happiness. God bless you. శ్రావణి యాజ్ మదర్ తెరేసా. శ్రావణి అనే అమ్మాయి మదర్ తెరేసా లాగా యాక్ట్ చేస్తుందన్నమాట. లెట్స్ ఆల్ బీ థ్యాంక్ఫుల్ టు గాడ్ ఫర్ హిస్ మెర్సీ. అంటే దేవుడికి ధన్యవాదాలు చెప్పాలని అంటుంది, థ్యాంక్స్ చెప్పాలని అంటుంది శ్రావణి మదర్ తెరేసా పాత్ర పోషిస్తూ. ఎందుకని? ఫర్ హిస్ మెర్సీ అంటే తనకి దయగలిగినటువంటి హృదయం కలిగి ఉన్నందుకు మనం దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి అనని. ఐ సీ గాడ్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. నేను దేవుణ్ణి ప్రతి మానవునిలో కూడా చూస్తాను. సర్వీస్ టు హ్యూమన్ ఈజ్ సర్వీస్ టు గాడ్. హ్యూమన్ బీయింగ్స్కి సేవ చేయటం అనేది దేవుడికి సేవ చేసినట్టే అనమాట. మదర్ తెరేసా గురించి మీకు తెలుసు కదా. హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్ బెటర్ దాన్ ప్రేయింగ్ లిప్స్. అంటే సహాయం చేసేటువంటి చేతులు ప్రార్థన చేసే పెదవుల కన్నా ఎంతో మంచిది అని అనమాట. ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్నా అని మనకి మదర్ తెరేసా గారు చెప్పినటువంటి ఒక సూక్తి అనేది ఉంది కదా. సో మై డియర్ చిల్డ్రన్, సర్వీస్ ద నీడీ. సర్వ్ ద నీడీ. కాబట్టి మనం ఏం చేయాలి? నీడీ అంటే అవసరం ఉన్న వాళ్ళకి, ఏదైతే అవసరంలో ఉంటారో అలాంటి అవసరంలో ఉన్నటువంటి వాళ్ళకి సేవ చేయాలి. ఇన్ సర్వీస్ అలోన్ యు ఫైండ్ ట్రూ హ్యాపీనెస్. మీరు గనక ఇతరులకి హెల్ప్ చేస్తే, సేవ చేస్తే నిజమైనటువంటి సంతోషాన్ని పొందుతారు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక అని చెప్పిందనమాట. ఈ డైలాగ్స్ అన్ని ఎవరు చెప్పారు? శ్రావణి. శ్రావణి మదర్ తెరేసా లాగా యాక్ట్ చేస్తూ మదర్ తెరేసా గురించి ఆమె మాటల్లో మనకు చెప్పిందనమాట. లిజన్ కేర్ఫుల్లీ. శ్రావణి యాజ్ మదర్ తెరేసా. లెట్స్ ఆల్ బీ థ్యాంక్ఫుల్ టు గాడ్ ఫర్ హిస్ మెర్సీ. ఐ సీ గాడ్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. సర్వీస్ టు హ్యూమన్ ఈజ్ సర్వీస్ టు గాడ్. హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్ బెటర్ దాన్ ప్రేయింగ్ లిప్స్. సో మై డియర్ చిల్డ్రన్, సర్వ్ ద నీడీ. ఇన్ సర్వీస్ అలోన్ యు ఫైండ్ ట్రూ హ్యాపీనెస్. గాడ్ బ్లెస్ యూ. మనం ఇప్పుడు చదివినటువంటి మదర్ తెరేసా గురించి అందులో ఉన్నటువంటి కొన్ని పదాలకి అర్థాలు తెలుసుకుందాం. మెర్సీ దయ, సర్వీస్ సేవ, హెల్ప్ సహాయం, క్రయింగ్ ఏడ్చుట, చిల్డ్రన్ పిల్లలు, నీడీ అవసరం, అలోన్ ఒంటరిగా, ట్రూ ఒప్పు నిజం, బ్లెస్ ఆశీర్వదించుట, హ్యాపీనెస్ సంతోషించుట. ఆపోజిట్ వర్డ్స్: థ్యాంక్ సారీ, మెర్సీ క్రూయల్, హెల్ప్ హిండర్, నీడీ అఫ్లుయెంట్,
alone, together, find, lose, you, I. Plurals: hand, hands, lip, lips, child, children. మీకు తెలుసు కదా, ప్లూరల్స్ అంటే మోర్ దాన్ వన్, ఒకటి కంటే ఎక్కువ ఉంటే మనం ప్లూరల్ అంటాం. సింగులర్, ప్లూరల్. కాంప్రిహెన్సివ్ క్వశ్చన్స్. వై డూ వీ థ్యాంక్ఫుల్ టు గాడ్? We thankful to God for His mercy. Where did she see God? She saw God in every human being. What were better than praying lips? Helping hands were better than praying lips. To whom did we serve? We serve the needy. When do we find true happiness? In service alone, we find true happiness. Who was acting as Mother Teresa? Who was acting as Mother Teresa? Shravani was acting as Mother Teresa. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ ప్రశ్నలన్నీ కూడా మన లెసన్లో వచ్చినాయి కదా. మళ్ళీ ఒకసారి తెలుగులో కూడా చెప్తాను చూడండి. వై డూ వీ థ్యాంక్ఫుల్ టు గాడ్ అంటే మనము దేవుడికి ఎందుకు కృతజ్ఞతలు తెలపాలి? వీ థ్యాంక్ఫుల్ టు గాడ్ ఫర్ హిస్ మెర్సీ. మెర్సీ అంటే దయ, దయ కలిగి ఉంటాడు కాబట్టి మనం దేవుడికి ధన్యవాదాలు తెలియజేయాలి అని చెప్తుంది. వేర్ డిడ్ షీ సీ గాడ్? దేవుణ్ణి మదర్ తెరేసా ఎక్కడ చూస్తుంది? షీ సా గాడ్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. అందరిలో కూడా, మానవులందరిలో కూడా దేవుడు అనేవాడు ఉంటాడు, మంచి హృదయం అనేది ఉంటుంది అని చెప్తుంది. వాట్ వర్ బెటర్ దాన్ ప్రేయింగ్ లిప్స్? ప్రార్థించే పెదవుల కన్నా ఏవి బెటర్ అని చెప్తుంది? హెల్పింగ్ హ్యాండ్స్, సహాయం చేసే చేతులు ప్రార్థించే పెదవుల కన్నా మంచిది అని చెప్తుంది. టు హూమ్ డిడ్ వి సర్వ్? మనం ఎవరికి సేవ చేయాలి? వి సర్వ్ ద నీడీ. అవసరం ఉన్న వాళ్ళకి, ఎవరికైతే అవసరం ఉంటుందో, సహాయం చేయాల్సిన అవసరం ఉంటుందో వాళ్ళకి మనం సేవ చేయాలి. వెన్ డూ వీ ఫైండ్ ట్రూ హ్యాపీనెస్? మనం నిజమైనటువంటి సంతోషాన్ని ఎప్పుడు పొందుతాము? ఇన్ సర్వీస్ అలోన్ వీ ఫైండ్ ట్రూ హ్యాపీనెస్. మనము ఒక్కళ్ళమే ఒంటరిగా సహాయం కనుక చేసామంటే మనకి నిజమైన సంతోషం అనేది కలుగుతుందన్నమాట, మనకి ఇతరులకి సేవ చేయటం వల్ల, సహాయం చేయటం వలన. హూ వాజ్ యాక్టింగ్ యాజ్ మదర్ తెరేసా? శ్రావణి వాజ్ యాక్టింగ్ యాజ్ మదర్ తెరేసా. మదర్ తెరేసా లాగా ఎవరు యాక్ట్ చేశారు? శ్రావణి. ఇది పార్ట్ 2 అన్నమాట. దీని తర్వాత లెసన్ నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. ఆ వీడియో చూసి తర్వాత లెసన్ నేర్చుకోండి. దీనికంటే ముందున్నటువంటి లెసన్ ముందు ఇంకొక వీడియోలో ఉంది. మీరు దాన్ని చూసి పాఠం యొక్క మొదటి పార్ట్ని నేర్చుకోండి.